ఒక్క ట్రేడ్ డీల్, వందల ప్రశ్నలు, వీడని చిక్కుముడులు, లోక్సభ సాక్షిగా రాజకీయ రచ్చలు, మోడీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారనే విమర్శలు. ఇలా ఒక్కటేంటి, భారత్ యుఎస్ బిగ్ డీల్ చుట్టూ చాలానే జరుగుతుంది. ఈ పరిణామాలే ట్రేడ్ డీల్పై సగటు భారతీయుడిని కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయి. వాణిజ్య ఒప్పందంపై ఆనందపడాలో ఆందోళన చెందాలో అర్థం కాని పరిస్థితులున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్రబుల్ షూటర్ జయశంకర్ అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. విదేశాంగ వాణిజ్య మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతుంది. ఇంతకు భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై సందేహాలకు జయశంకర్ ఎంట్రీ ఇలాంటి క్లారిటీ ఇవ్వబోతోంది. బిగ్ డీల్పై లోక్సభలో రాజకీయ రచ్చ వెనుక మోడీ సర్కార్ను ఇరుకున పెట్టే వ్యూహం నిజమేనా? లెట్స్ వాచ్. భారత్ అమెరికా ట్రేడ్ డీల్, అమెరికాలో బిజీగా జయశంకర్. బిగ్ డీల్పై అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబోతున్నాయా? ఆఖరి మెట్టుపై జయశంకర్ మార్కు దౌత్యం వర్కౌట్ అవుతుందా? నెలల తరబడి సాగిన చర్చలు, దౌత్య వివాదాలు, అనుకోని ఉద్రిక్తతలు. అసలు ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు కూడా కలిగాయి. ట్రంప్ పవర్లో ఉండగా జరగడం ఇంపాసిబుల్ అనే విశ్లేషణలు వినిపించే ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ అసాధ్యమని డిసైడ్ అయిపోయిన టైంలో బిగ్ అనౌన్స్మెంట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్రేడ్ డీల్ ఖాయమైందన్న ప్రకటన ప్రపంచ దేశాలకు పెద్ద షాకే ఇచ్చింది. అలానే ఈ ఒప్పందం అమలుకి వచ్చేస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ డీల్ ఎడ్జిలో ఉంది. చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి, ఎన్నో చిక్కుముడులు వీడాలి. అమెరికాతో ఆ లెక్కలు తేల్చుకోవడానికి ట్రబుల్ షూటర్ జయశంకర్ రంగంలోకి దిగారు. 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీల లక్ష్యం వాణిజ్య ఒప్పందంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే. కానీ అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో తేల్చుకోవాల్సిన లెక్కలేంటి? The president struck another great trade deal with India. He spoke with Prime Minister Modi directly. They share a very good relationship. India committed to not only no longer purchasing Russian oil, but buying oil from the United States, also perhaps from Venezuela too, which we know will now have a direct benefit on the United States and the American people. And in addition to that, Prime Minister Modi committed to $500 billion of investments into the United States, including for transportation, for energy, and for agricultural products as well. So this is another great trade deal. అమెరికా ప్రెస్ సెక్రటరీ కెరలిన్ లెవిట్ మాటల్లోని అంశాలే మోడీ సర్కార్ తేల్చుకోవలసిన లెక్కలు. మొత్తం 5 అంశాలున్నాయి. వాటిలో మొదటిది, అధ్యక్షుడు ట్రంప్ తన ప్రకటనలో భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేస్తుందని చెప్పడం. దీనిపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. భారత రిఫైనరీలకు చమురు సరఫరాపై ఎటువంటి ఆదేశాలు అందలేదని నివేదికలు చెబుతున్నాయి. అటు రష్యా కూడా భారత్ చమురు కొనుగోళ్లను ఆపేస్తున్నట్టు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం మిత్రదేశాన్ని పక్కన పెడితే మోడీ సర్కార్పై తీవ్ర విమర్శలొస్తాయి. సో మాక్సిమం ఆ సాహసం చేయకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ట్రంప్ కార్యవర్గాన్ని జయశంకర్ ఎలా ఒప్పిస్తారు అన్నది అసలు ప్రశ్న. ఇక రెండోది, సున్నా టారిఫులు. తమ వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలను 0కు తగ్గిస్తుందని ట్రంప్ చెప్పాడు. కానీ భారత్పై 18% సుంకాలు కొనసాగిస్తూ తమ వస్తువులపై 0 టారిఫ్లంటే ఎలా కుదురుతుంది? ఒకవేళ అందుకు మోడీ ప్రభుత్వం ఓకే చెబితే ఈ డీల్పై విమర్శలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలోనూ అగ్రరాజ్యంతో తేల్చుకోవాల్సిందే. ఇక మూడో అంశం, $500 బిలియన్ కొనుగోళ్ల లక్ష్యం. వచ్చే కొద్ది కాలంలో భారత్ తమ నుండి సుమారు $500 బిలియన్ విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని అమెరికా పేర్కొంది. ప్రస్తుతం భారత్ అమెరికా వార్షిక వాణిజ్యం $140 బిలియన్ లోపే ఉంది. ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కాలపరిమితి ఎంత అనేది తెలియాల్సి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపేసి అమెరికా, వెనుజులా నుంచి కొనుగోలు చేసినా అది అసాధ్యం. నిజానికి ఏటా విదేశాల నుంచి మన దిగుమతుల విలువ $900 బిలియన్ మేర ఉంటుంది. అందులో $500 బిలియన్ అంటే సగానికి పైగా అమెరికా నుంచే చేసుకోవాలని చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదు. సో ఈ విషయంలో క్లారిటీ వస్తేనే ట్రేడ్ డీల్ ఫైనల్ అవుతుంది. ఇక నాలుగో అంశం, మేధో సంపత్తి హక్కులు. మేధో సంపత్తి హక్కులు, డేటా చట్టాలు. అమెరికా సంస్థలు భారత్లో తమ వ్యాపారాన్ని విస్తరించాలంటే కఠినమైన మేధో సంపత్తి హక్కుల రక్షణ కోరుతున్నాయి. దీనివల్ల భారతీయ ఔషధ రంగానికి, ముఖ్యంగా తక్కువ ధరలో దొరికే జనరిక్ మందులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ లెక్కలు కూడా తేల్చుకోవాల్సిందే. చివరిదేనా అసలు పాయింట్, వ్యవసాయ ఉత్పత్తులు.
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో అన్నిటికంటే క్లిష్టమైనది, సున్నితమైనది వ్యవసాయ రంగం. భారత్లో దాదాపు 50% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉండడంతో ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తోంది. అమెరికా తన పౌల్ట్రీ, పాడి ఉత్పత్తులు, ధాన్యాలకు భారత మార్కెట్లో పెద్దపీట వేయాలని కోరుతోంది. అమెరికా నుండి తక్కువ ధరకే చికెన్ లెగ్స్ లేదా పాల ఉత్పత్తులు భారత్లోకి వస్తే స్థానిక రైతులు, డైరీ ఫారాలు తీవ్రంగా నష్టపోతాయి. అమెరికాలో వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు చాలా ఎక్కువ. అందుకే వారి ధరలతో మన రైతులు పోటీ పడలేరు. అమెరికాలో ఆవులకు మేతగా రక్తం, మాంసం కలిపిన మిశ్రమాన్ని ఇస్తుంటారు. భారత్ దీనికి అంగీకరించదు. మన దేశంలో పాలిచ్చే జంతువులకు కేవలం శాకాహారమే మేతగా ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల అమెరికా డైరీ ఉత్పత్తులు భారత్లోకి రావడం కష్టమవుతుంది. భారత్ తన రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర, ఉచిత విద్యుత్ వంటివి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని అమెరికా అంటోంది. అమెరికా తన కార్పొరేట్ రైతులకు $1,000 కోట్ల సబ్సిడీలు ఇస్తూ పేద రైతులను భారత్ను ప్రశ్నించడమేంటని భారత్ వాదిస్తోంది. ఈ విషయంలో తేల్చుకోవలసినవి చాలానే ఉన్నాయి. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్యవసాయ, పాడి రంగానికి పూర్తి రక్షణ ఉంటుందని తేల్చి చెప్పారు కూడా. ఈ క్రమంలోనే తాజా డీల్పై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రేర్ కీలక ప్రకటన చేశారు. That's going to go to zero for virtually everything. When I say virtually, I mean 98-99%. On the agricultural side, there's a vast array of agricultural goods that will go to zero. India, like every country in the world, including the United States, has some protection around some certain key areas. Well, they'll continue to control that, and we'll continue to work on access. But for a variety of things, tree nuts, wine, spirits, fruits, vegetables, etc., they're going down to zero. So this is a big win. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ చాలా వరకు టారిఫ్లు తగ్గించనుందని గ్రీర్ తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని దిగుమతులపై ఈ ఒప్పందంలో భారత్కు కొంత నియంత్రణ, మినహాయింపులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆ దిగుమతులేంటి అనేవి నిర్ణయించేందుకు కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. అంటే ఇరు దేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లకు సంబంధించిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదన్నమాట. ఈ విషయంలో జయశంకర్ కీలక చర్చ జరిపి ఉండొచ్చు. ఇలా చాలా విషయాలు క్లారిటీ తెచ్చుకోవడం, ఇవ్వడం జయశంకర్ అమెరికా పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. మార్కో రూబియో, స్కాట్ బెసెంట్తో సమావేశాల్లో ఇప్పటికే ఈ విషయాలపై చర్చించి ఉంటారని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిక్కుముడులు విప్పడంలో విజయం సాధిస్తే హిస్టారికల్ డీల్ ఫైనల్ అయినట్టే. వీటిలో ఏ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోయినా కథ మొదటికొచ్చే అవకాశం లేకపోలేదు.